ఇలా నా ఫిష్ ట్యాంక్ని అయితే ఇలా మార్చేసాం. హలో నమస్తే. ఈరోజు విశేషాలు ఏంటంటే మనకైతే ఫిష్ ట్యాంక్ అయితే మనమంతా బ్యాక్ అయితే మనం దీనైతే క్లీన్ చేసాం. మళ్ళీ క్లీన్ చేయాలి, వాటర్ చేంజ్ చేసి పెడుతున్నాయి కానీ మొత్తం అయితే ఇంకా పాపర్త కింద అయిపోయింది. మళ్ళీ క్లీన్ ప్రాసెస్ అయితే మొదలెట్టాం. దీంట్లో ఫిషెస్ కూడా కౌంటింగ్ అయితే తగ్గిపోయింది, ఎందుకో మరి మనకు కూడా తెలియదు. ఇందులోనే మొక్కలన్నీ కలిపి తీసేయాలి. ఇప్పుడు చూసారా మొత్తం ఎంత పురత కింద ఉందో. అందులోనే రంగురాలన్నీ కలిపి పెడితే మనకి ఎమ్మెల్యే అయితే వచ్చాను. ఇందులోనే రాళ్ళు వెళ్ళినప్పటికైతే చాలాసేపు అయితే పెట్టింది. మనం రాజు చేసుకున్న కానీ ఇంకో ఫిష్ అయితే మనకి దొరికింది. ఈ చేప అయితే దొరికింది. దొరికిన తర్వాత వీడియో ముందు వచ్చి చూపిందాం అనుకున్నాను, మళ్ళీ దొరికింది. మళ్ళీ దొరకట్లేదు. 30 ఫిషెస్కి 4 ఫిషెస్ అయితే ఉన్నాయి. మా కాళ్ళ పక్కన వాళ్ళని అయితే నేనైతే కాళ్ళ గట్టి వెళ్ళిపోయి కడుగుదామని అందులో ఉన్న శాండ్ అయితే క్లీన్ చేసి మళ్ళీ అందులోనే వేసేసాం. ఫిష్ ట్యాంక్ అయితే నీట్గా కట్టేసి మొత్తం రాళ్ళు శాండ్ కట్టేసి వాటర్ నింపేసి అయితే మళ్ళీ ఫిష్ అయితే వదిలేస్తున్నాం. ఫైనల్గా మన ఫిష్ ట్యాంక్ అయితే ఎలా ఉన్నది మరి. మరొక చిన్న ఫిష్ ట్యాంక్ కూడా అయితే కడగాలి, ఎందుకంటే మరీ బాగాలేదు నీళ్ళు కూడా. ఈ మినీ ట్యాంక్లో అయితే 3 ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇటువంటి మినీ ట్యాంకులు కడగాలంటే ఇటువంటి బూజుగారు వచ్చి నమ్మని తోపరంటే అయిపోద్ది. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే అమ్మ చూసిందంటే మన కొడుతుంది బూజు కరుచుకుని. మన మినీ ట్యాంక్ని అయితే ఇంకోసారి అయితే కనుక్కోవాలి. మన చిన్న ఫిష్ ట్యాంక్లోకి చిన్న చెట్టు అయితే పడేయాలి, ప్లాస్టిక్ చెట్టు. మన చిన్న ఫిష్ ట్యాంక్ అయితే ఏ ప్లేస్లో ఉండాలో ప్లేస్లో అయితే పెట్టాము. ఫాలో కొడితే నెక్స్ట్లోకి వెళ్తాం.